మిత్రమా, ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎంతకాలమని పిరికితనంతో ఎంతకాలమని ఉంటావు? ఇంతే పిరికితనంతో జీవితాంతం ఇలాగే ఉంటే జీవితం ఏమైపోతుందో తెలుసా? నీ జీవితం అనేది ఏ స్థాయికి దిగిపోతుందో తెలుసా? ఆలోచించుకో మిత్రమా. ఈ జీవితం అనే అద్భుతంలో ఇలా పిరికితనంతో ఆగిపోతే ఎలా అన్నది ఒక్కసారి ఆలోచించుకో. జీవితంలో పిరికితనంతో ఏ పని కూడా చేయకుండా ఈ లక్ష్యాలని నువ్వు చేరుకోకుండా ఇక్కడే ఆగిపోతే ఏమవుతుందో నీ జీవితం అనేది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. ఏ పనిని కూడా కంప్లీట్ చేయకుండా, దేన్ని కూడా సాధించకుండా, విజయం అనేది అసలు సాధించకుండా ఉంటే నీ జీవితానికి అర్థమేంటో ఆలోచించుకో. నువ్వు అనుకున్నది చేయకుండా, నీ లక్ష్యాలని నువ్వు సాధించకుండా, ఏమీ చేయకుండా ఇంత పిరికితనంతో ఆగిపోతే నీ జీవితం యొక్క అర్థం ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. ఆ జీవితంలో ఏ పనులని కూడా నువ్వు చేయకుండా అక్కడే ఆగిపోతే, ఈ పిరికితనంతో దేనిని కూడా చేయకుండా అక్కడే ఆగిపోతే, పనులని ఇవేవి చేయకుండా ఉంటే నీ జీవితానికి అర్థమేంటో ఆలోచించుకో మిత్రం. ఆ జీవితం అనేది ముగిసేటప్పుడు, ఆ జీవితం అనేది ముగిసిపోతుంది అన్నప్పుడు పిరికితనంతో నువ్వు చేయకుండా, చేయలేకుండా ఆగిపోయిన పనులన్నీ గుర్తుకొస్తూ ఉంటే ఆ క్షణం నీ బాధ, నీ దుఃఖం ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించుకో మిత్రమా. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకో. నీ కళ్ళు రెండు క్లోజ్ చేసి ఇది ఇమాజిన్ చేసుకో. జస్ట్ ఒక 1 minute అంతే. క్లోజ్ యువర్ ఐస్. నీ జీవితం ముగిసిపోతూ ఉంది అంటే ఆ వయసు, నీ వయసు అనేది అయిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి, ఏం చెయ్యాలన్నా సరే చెయ్యలేని పరిస్థితి. వృద్ధుడివి అయిపోయావు. ఇంకొన్ని రోజులే బహుశా నువ్వు బ్రతికి ఉంటావు ఈ భూమి మీద. అప్పుడు ఒకేసారిగా నీకు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏమిటి అని అంటే, నీ పిరికితనంతో నువ్వు నీ జీవితంలో చేయకుండా ఆపేసిన, ఆగిపోయిన పనులన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. అప్పుడు చేద్దామన్నా సరే నువ్వు చేయలేని పరిస్థితి. బికాస్ నీ పరిస్థితి అక్కడ అలాంటిది. నీ వయసు అనేది ఏమి చెయ్యాలన్నా సరే సరిగ్గా స్పందించని వయసు అది. అప్పుడు నువ్వు తట్టుకోలేనంత బాధలో, అంతులేనంత దుఃఖంలో, ఏడుపుతో కన్నీరు మున్నీరవుతూ ఉన్నావు, బాధపడిపోతూ ఉన్నావు. నీ జీవితంలో నువ్వు ఏమి చేయకుండా, ఏమీ సాధించకుండా అలా జీవితం అనేది జీవించి, జీవితం చివరకు వచ్చేసరికి వయసు అనేది అయిపోగానే ఇవన్నీ గుర్తుకొచ్చి, పిరికితనంతో నువ్వు ఆపేసిన ఈ పనులన్నీ గుర్తుకొచ్చి బాధపడిపోతూ ఉన్నావు. ఇక అలా ఆ జీవితం అనేది ముగిసిపోయింది. ఓపెన్ యువర్ ఐస్. ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే, అంతే. అర్థమైంది కదా? టైం పాస్ చేస్తూ పిరికితనంతో అడుగనేది వెనక్కి వేస్తే నీ గతి ఏమిటో, నీ జీవితం యొక్క పరిస్థితి అన్నది ఏమిటో ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితాంతం అన్ని సాధించాలి అని అంటే పిరికితనాన్ని వదిలేయాలి. ఈ పిరికితనాన్ని వదిలి నువ్వు ముందడుగు వెయ్యాలి. నీ జీవితంలో నీకు అన్ని సాధించాలి, విజయాలు కావాలి, గెలవాలి అంటే ఈ పిరికితనం అనేది వదిలేయాలి మిత్రమా. ధైర్యంతో అడుగు ముందుకు వెయ్యాలి. పిరికితనాన్ని వదిలి ధైర్యంతో అడుగనేది ముందుకు వెయ్యాలి. అప్పుడే నువ్వన్నీ సాధించగలవు మిత్రమా. అది గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.